అందరికీ నమస్తే అండి. డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మార్కాపురంలో జల్ జీవన్ మిషన్ పనులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. దాదాపుగా 1290 కోట్ల విలువైన పనులను ఆయన శంకుస్థాపన చేశారనమాట. సో ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా జల్ జీవన్ మిషన్ పనులు జరగబోతున్నాయి. దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కొంచెం కేంద్రంతో చర్చలు జరిపి 70,000 కోట్లకు పైగా ప్రపోజల్స్ పెట్టారు. కేంద్రం ప్రాథమికంగా ఆమోదించడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ పనులు జరగబోతున్నాయి. మేబీ ఇవే ఈ జల్ జీవన్ మిషన్నే గతంలో వాటర్ గ్రిడ్ అనేవాళ్ళు అనమాట. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అండ్ నేను మెయిన్ కంటెంట్కి వెళ్ళే ముందు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇదే మార్కాపురంలో 2017 అక్టోబర్లో నారా లోకేష్ గారు రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్నప్పుడు వాటర్ గ్రిడ్ పనులు 217 కోట్ల అంచనాలతో స్టార్ట్ చేశారు. అప్పుడు కూడా టీడీపీ గవర్నమెంట్ ఉంది. నారా లోకేష్ గారు రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్నప్పుడు 217 కోట్లతో వాటర్ గ్రిడ్ పనులు పశ్చిమ ప్రకాశంలో. ఇప్పుడు అది పేరు మార్చి జల్ జీవన్ మిషన్లో భాగంగా, అంటే అప్పుడు ఆ తర్వాత గవర్నమెంట్ మారడం, పనులు ఆగిపోవడం అవన్నీ జరిగాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కాస్త సీరియస్గా తీసుకొని కేంద్రం నుంచి నిధులు తెప్పించి దీని మీద కొంచెం స్పీడ్ అప్ అయ్యేలా చేస్తున్నారు. సరే, అది పక్కన పెట్టి కాస్త మనం పొలిటికల్ సైడ్ వెళ్ళిపోతే, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మార్కాపురం మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి ఒక స్ట్రాంగ్ వార్నింగ్, స్ట్రాంగ్ కౌంటర్ ఒకటి ఇచ్చారనమాట. అదే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మేము అధికారంలోకి వస్తే జగన్ 2.0 చూపిస్తాం అని పదే చెప్తున్నారు. అండ్ ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అలుసుని తీసుకొని వైసీపీ కింది స్థాయి కార్యకర్త కూడా బెదిరించే పరిస్థితి వస్తుంది. టీడీపీ వాళ్ళని సోషల్ మీడియాలో కావచ్చు, బయట కావచ్చు, ఊరికే బెదిరిస్తున్నారు. ఎప్పుడో 4 ఏళ్ల తర్వాత అధికారంలోకి వస్తే మీ అంతు చూస్తామని ఇప్పటి నుంచి బెదిరిస్తున్నారంటే, ఇప్పుడు వీళ్ళు 4 ఏళ్ళు అధికారంలో ఉంటారుగా, ఈలోగా వీళ్ళు చేయాల్సిన పని చేస్తే వాళ్ళకి దిక్కెవరు, మొక్కెవరు, అది ఆలోచించట్లా. అసలు వైసీపీ వాళ్ళు చాలా ప్రాక్టికల్గా ఆలోచించాల్సింది. ఏదో ఎన్నికలకు ఒక 6 నెలల ముందో 3 నెలల ముందో బెదిరించారంటే అర్థం ఉంది. 6 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి, మేము గెలుస్తాం, అప్పుడు మీ పని చెప్తామంటే. ఇంకో 4 ఏళ్ల తర్వాత ఉన్న ఎన్నికలకి ఇప్పుడు నుంచి బెదిరిస్తున్నారంటే, మేము అప్పుడు గెలుస్తాం, మీ పని చెప్తామని. ఈలోగా వీళ్ళు ఊరుకోరుగా, అంటే కావాలని రెచ్చగొడుతున్నారు. అందుకు పవన్ కళ్యాణ్ గారు ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మీరు మళ్ళీ గెలిచినప్పుడు కదా, మిమ్మల్ని నేను గెలవనివ్వను, మళ్ళీ జగన్ అనేవాడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడు, నేను వైసీపీని గెలవనివ్వను అని చాలా పకడ్బందీగా, చాలా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మార్కాపురంలో మరోసారి చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు మాటల్లో ఆ కాన్ఫిడెన్స్ వెనుక కారణం ఏంటంటే, ఒక పకడ్బందీ వ్యూహంతో వాళ్ళు వెళ్తున్నారు. కేవలం 2024 ఎన్నికల నిమిత్తమే వాళ్ళు పొత్తు పెట్టుకోలేదు అని ఇప్పటికే ఒక 10-12 సార్లు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, లోకేష్ గారు చెప్పారు, చంద్రబాబు గారు చెప్పారు. అవకాశం దొరికిన ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ చెప్తున్నారు ఈ పొత్తు ఉంటుంది అని. సో అంటే వచ్చే ఎన్నికలు 2029లో కూడా పొత్తు ఉంటుంది. అది అయితే సీఎం సీట్ మారచ్చు. ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు కాబట్టి మేబీ నెక్స్ట్ ఎలక్షన్స్లో జనసేనకి ఎలాగే సీట్లు మారుతాయి కాబట్టి ఆ పొత్తులో భాగంగా, ముందస్తు ఒప్పందంలో భాగంగా నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే ఇవ్వచ్చు. అంటే అప్పుడు పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటారు, అది వేరే విషయం. అది ఇప్పుడు మనకు అప్రస్తుతం. కానీ ఓవరాల్గా వైసీపీని మళ్ళీ గెలవనివ్వకూడదు, జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గద్దెనెక్కనివ్వకూడదు అనే ఫుల్ క్లారిటీతో ఈ 2 పార్టీలు ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు పాపం 5 ఏళ్ళు కష్టపడి ఏదో పోలవరం గాడికి తీసుకొస్తారు, అమరావతిని ఒక గట్టును పెడతారు, ఒక ప్రణాళిక, పరిశ్రమలు కొని తీసుకొస్తారు. ఇదంతా అయ్యాక మళ్ళీ 2029లో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మళ్ళీ వెనక్కి వెళ్తుంది కదా. సరే, రాష్ట్రం వెనక్కి వెళ్ళడం తర్వాత విషయం. వీళ్ళ పార్టీలను ఆయన ఉంచుతారా? ఉంచే పరిస్థితి ఉండదు. వైసీపీ వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకునే పరిస్థితి ఉండదు. సో అందుకని ఆ క్లారిటీ వీళ్ళకు ఉంది కాబట్టే పవన్ కళ్యాణ్ గారు చాలా క్లారిటీగా పదే చెప్తున్నారు. అంటే పొత్తు కంటిన్యూ అవుద్ది, మినిమం 15 ఏళ్ళు పొత్తు ఉంటుంది. దానికి తగ్గట్టు ఆయన ఇదే మీటింగ్లో ఇంకో మాట కూడా చెప్పారు. జనసేన టీడీపీ వాళ్ళు కలిసి పనిచేయాలి, టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట జనసేన పార్టీ కార్యకర్తలను పట్టించుకోవాలి, పనులు చేయాలి, జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట టీడీపీ కార్యకర్తలను పట్టించుకోవాలి, పనులు చేయాలి అని. అంటే క్షేత్రస్థాయిలో వస్తున్న సమన్వయ లోపాలు, చిన్న సమస్యలను కూడా పవన్ కళ్యాణ్ గారు పరోక్షంగా ప్రస్తావించారన్నమాట. మేబీ అది ఆయన సొంత నియోజకవర్గం పిఠాపురం నుంచే మొదలు పెడితే బాగుంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2 పార్టీల క్యాడర్కు ఒక సంకేతాలు ఇచ్చినట్టు ఉంటుంది అన్నమాట. చాలా నియోజకవర్గాల్లో సమస్యలు ఉన్నాయి. జనసేన క్యాడర్కు, టీడీపీ క్యాడర్కు పడట్ల. ఉన్నత స్థాయిలో పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, చంద్రబాబు గారికి ఉన్న సఖ్యత గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలకు ఉండట్లేదు కొన్ని నియోజకవర్గాల్లో. అది పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఉంది కాబట్టి ఈరోజు చెప్పారు. సో ఓవరాల్గా ఈరోజు ఆయన అంత కాన్ఫిడెంట్గా చెప్పారంటే, ఒకటి పకడ్బందీ ప్రణాళిక ఉంది అని అర్థం చేసుకోవచ్చు, కొన్ని ప్లానింగ్స్ ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు. అందుకే అంత స్ట్రాంగ్గా, అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు అని అయితే మనకు అర్థమవుతుందన్నమాట. సో
దీని మీద మీ కామెంట్ ఏంటి, మీ అభిప్రాయాలు ఏంటి, ఈ 3 పార్టీల కలయిక ఎంతకాలం కొనసాగుద్ది, కొనసాగడం వల్ల రాష్ట్రం పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది మీరు కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.